హాయ్ ఫ్రెండ్స్, సో ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? కవర్లు, ఇగో గిన్నెలు, చెంబులు, తెపాలలు, బకెట్లు, బోన్లు పట్టుకొని పోతున్నాం. కొంతమంది వెనుకొస్తుర్రు, స్నానం చేయడానికి పోతున్నాం. సో మేము ఎస్టర్డే పెళ్ళికి వెళ్ళాం కదా, ఇంకొక చిన్న మొక్కు కూడా ఉండనమాట, అది కూడా క్లియర్ చేసుకుందాం అనుకున్నాం. అందుకే వెళ్తున్నాం. ఇంకా అక్కడ చెరువులో స్నానాలు చేసుకొని వెళ్ళి ఏదైతే మొక్కు ఉందో అది తీర్చుకుందాం అనుకున్నాం. మొక్కు అంటే అదేం పెద్ద అది కాదు, కాకపోతే చిన్నదే, బట్ ఇది చాలా సంవత్సరాల మొక్కు అన్నమాట. అశ్విక్ పుట్టేటప్పుడు మొక్కు. సో ఇది క్లియర్ చేయడానికి ఇంత టైం పడుతుంది. సో ఎటకేలకైతే ఇంకా కొంచెం దగ్గరలోనే ఉన్నాం కదా అన్నట్టయితే వచ్చేసినాం. చూడండి, ఇక వీడియో మొత్తం కంటిన్యూ చేస్తా, మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కొంతమందికి నడవడానికి బద్ధకం వచ్చాక ఎంత మెల్లగా వస్తారు చూడుర్రి, చాలా స్లోగా వస్తుర్రు మా అక్క వాళ్ళు కూడా. ఇక మేమైతే ఇక మా కన్నమ్మని అయితే ఒకటే ఆట ఆడుతుంది. నడుబిట మమ్మీ ఇచ్చిదానిలాగా. ఇంకా పిల్లలందరూ ఇట్లా ఉరుకుతురు చూడండి. ఇది ఒక కట్ట, ఓన్లీ చెరువు కట్ట, అంటే అటు ఇటు పొలాలు అవన్నీ ఉంటే మధ్యలో కట్ట అన్నమాట. మనసురా. సో ఆ కట్ట మీద అయితే నడుచుకుంటూ పోతున్నాం. ఎందుకంటే స్నానాలు చేయడానికి ఒక మంచి బండ కావాలి కదా. సో బండ అంటూ లేదు, చెరువు మొత్తం ఇట్లుంటుంది, అంతా మట్టి మట్టి కదా. ఇక్కడ ముందుకు కేసీఆర్ కట్టించిన బండలు ఉన్నాయి, మెట్లు. అప్పట్లో బతుకమ్మని ఎనికే కట్టించింది కదా. సో అవిటి మీద నిల్చొని చేద్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. చెరువు అయితే ఫైనల్గా ఇదే, ఇక్కడికే వచ్చినాం అందరం. అందరం అయితే ఇట్లా కూర్చున్నాం. స్నానాలు అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అమ్మవారిని అయితే క్లీన్ చేయడానికి వచ్చేసినాం. సో క్లీన్ కూడా చేసేసి సో మొత్తం పూదిచ్చినాక మళ్ళీ మీతో మాట్లాడతా ఫ్రెండ్స్. అవుతుంది కదా, అసలు అమ్మవారిని కూడా పూదియక మొత్తం చూడండి. ఇంక ఇదంతా నీట్ చేసి క్లీన్ చేసి కడిగేసి మొత్తము తర్వాత మా పని అనేది స్టార్ట్ చేసుకోవాలి. అమ్మవారికి అయితే ఈ చీర తీసుకున్నా, ఇది రెడ్ అండ్ ఎల్లో కలర్లో ఉంది, మైరూన్ అండ్ ఎల్లో కలర్లో ఉంది. చాలా బాగుంది. ఎక్కువగా అమ్మవారు అంటే గ్రీన్, రెడ్, మైరూన్లోనే ఎక్కువగా మనం ప్రిపేర్ చేస్తాం కాబట్టి నాకు ఈ శారీ అయితే బాగా నచ్చింది. అయితే ఈ శారీ కట్టిద్దామని అయితే ఫిక్స్ అయిన అనమాట. ఇంకా సో ఫైనల్గానైతే మా వదిన సాయంతోనైతే చీరను ఫోల్డ్ అయితే చేస్తున్నా. సో మొత్తము అంతా కంప్లీట్ అయిపోయింది. అమ్మవారిని మొత్తం రెడీ చేసిన, ఇక్కడ ముగ్గేస్తున్నా. అసలు చెప్పింది ఏం లేదు. సో అందుకే మరి ముగ్గు లేకుండా కూడా ఉండొచ్చు కదా అని పసుపుతోనన్నా ఒక 2 గీతలు వేద్దామని వేసిన. ముగ్గు చూపి ఒకసారి చూడండి ముగ్గు ఎట్లుందో. ఫైనల్గానైతే అమ్మవారికి అయితే ఇట్లా చీర కట్టించిన. ఇంకా నేను అమ్మవార్లకు చీర కట్టియడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు కట్టియలే. కాకపోతే నాకున్న నాలెడ్జ్లో కొంచెం ఇలానైతే కట్టించేసిన. ఎంత బాగా కనిపిస్తుంది కదా. నిజంగా ఏదైనా నేను పర్ఫెక్ట్ చేస్తా అంటే ఏదో అనుకున్నా, బట్ ఇదైతే ఒప్పుకుంటా, నిజంగా పర్ఫెక్ట్గా చేసిన. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పూలదండను అయితే చామంతి పూలు వైట్ కలర్లో తీసుకున్నాం. సో వేరేవి చూసినాం కానీ ఉత్త చామంతి పూలు మాత్రమే ఉండే, కానీ అందులో మేము చూసినాం అన్నిట్ల కన్నా ఇది కొంచెం బెస్ట్ అయితే ఉండే, ఇవి తీసుకున్నాము. నిజంగా ఈ మైరూన్ కలర్ శారీ మీదకి అయితే దండ మంచిగా కనబడుతుంది కదా. సో ఇంకా ఫైనల్గానైతే ఇది వేసేసిన. ఇంకా ఇక చూడండి, కానీ అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే లోపల బల్లులు ఉన్నాయన్నమాట. సో అవి ఎంత ఎలగొట్టినా పోతలేవు, కానీ నాకైతే కొంచెం భయం అయింది. మీరు ఒకసారి కమెంట్లో తెలియజేయండి నేను అమ్మవారికి శారీ ఎలా కట్టించానని. అసలు ఎప్పుడు కట్టియలేదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం అసలు ఇట్లా కట్టియడం. 2 పూలదండలు వేసి ఒకటి బయట గుమ్మానికి, అలాగే ఒకటి వచ్చేసి ఆమె మెడలు వేసినాము. సో మామిడాకులు కూడా ఏవి అవైలబుల్ లేకుండే. ఇంకా తర్వాతనైతే ఇక్కడ వెళ్ళినాం కదా. సో ఇంకా పసుపు అంటే ఒడిబియ్యం కలుపుదామని అయితే ఫిక్స్ అయినాం. మెయిన్ అయితే ఈ ఒడిబియ్యమే ఫ్రెండ్స్ మేము మొక్కింది అయితే మొక్కులు. ఇక అలాగే మేము కూడా పోస్తున్నామని అక్క వాళ్ళు కూడా పోసేసిర్రు. ఇంకా 2 మొక్కులు ఉండే. సో ఇంకా ఫైనల్గానైతే ఇక ఎవరి బియ్యం వాళ్ళే కలపాలి, మనం పోసేటి అన్న ఒక నియమాలతోని ఎవరి బియ్యం అయితే వాళ్ళే కలుపుతున్నాము. ఇంకా ఈ మొక్క అయితే అశ్విక్ అప్పుడుది. సో చాలా రోజుల నుంచి, ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా, కాకపోతే
ఎప్పుడు టైం సెట్ అవ్వలేదన్నమాట. అంటే ఏదో ఒక పోస్ట్ పెండ్ అయితే వచ్చింది. కానీ ఇన్ని సంవత్సరాలకైతే ఇది క్లియర్ అయిపోయింది. ఇంకా చూడండి అది కూడా ఏంటి అంటే మేము పెళ్ళికెళ్ళినాం కదా! సో, ఆ పెళ్ళికెళ్ళడం వల్ల టైం ఫుల్లు దొరికింది అక్కడ. సో, సరే ఇక ఎట్టకేలకైతే నడువు ఇక ఇది చిన్న పని వచ్చినట్టు అయింది. ఇది కూడా చేసేసుకుందామని అయితే చేసినాం. ఇక్కడ కిలం బియ్యం అయితే తీసుకున్నాం. తర్వాత అందులో పసుపు, నూనె కలిపి మంచిగా బియ్యానికి మొత్తం పట్టించినాం అనమాట. అట్లనే ఒక 5 కుడుకలు, ఒక 10 తమలపాకులు, 5 వక్కలు, 5 పోకలు, 5 పసుపు కొమ్ములు అనమాట. సో, అన్నీ 5 ఆకులు మాత్రమే ఒక్కొక్కటి పెట్టొద్దు కాబట్టి సో 2 అయితే వేసినాం కింద. ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇక ఫైనల్గానైతే ఇట్లా అనమాట. ఇంకా నాకు కూడా అంత ఐడియా లేదు అమ్మవార్లకు బియ్యం ఎట్లా పోస్తాం ఏంటి అనేది అయితే. ఇంకా మా అక్క ఉంది కదా మా పంతులమ్మ, సో ఆమె ఎక్స్పీరియన్స్తోనైతే ఇది చేసినాం. ఇంకా సో ఇట్లా బియ్యం అయితే మొత్తం కలిపేసినాము, అంత అరేంజ్ అయితే చేసేసినాం అనమాట. సో ఇది 1 డే బిఫోర్ అనుకున్నది కూడా కాదు, లేదంటే అంతకుముందు అనుకున్నది కూడా కాదు. అప్పటికప్పుడు పెళ్ళికి వెళ్ళి ఇంటికి రిటర్న్ బ్యాక్ అవుతుంటే సరేలే ఇంత దూరం వచ్చినాం కదా ఇక దాన్ని మిస్ అవుట్ చేయడం ఎందుకు అన్నట్టయితే అప్పటికప్పుడు నిర్ణయించుకుంది. నిజమే, చీమైనా చిటికైనా అమ్మవారి ఆజ్ఞ లేనిది ఏది జరగదు కదా. సో అందుకే ఏదైతే అనుకున్నాం. ఇంకా ఫైనల్గానైతే అశ్విక్ చూడండి కోడి పిల్లని పట్టుకొని ఎట్లా ఆడుతున్నాడో, అసలు కొంచెం కూడా భయపడలేడు, మంచిగా పట్టుకుండు కోడి పిల్లనైతే. అంటే కోళ్ళు కూడా కొయ్యాలి అని అనుకున్నాం అనమాట. సో అందుకే ఇంకా అవి కూడా కోసేసి అలాగే మా మొక్క అయితే తీర్చుకుంటున్నాం. ఇట్లా బియ్యం అన్నీ కలిపేసి కూడా మొత్తం అమ్మవారికి పూజ అంతా చేసేసినాం. ఫైనల్గా కొబ్బరికాయనైతే కొట్టినాం. ఇంక ఇక్కడ మొత్తం అయితే సిద్ధం చేసేసి బియ్యానికి అయితే రెడీ అయిపోయినాం. ఇంకా బియ్యం పోయినకే ఇక్కడ ఫస్ట్ షెల్లని అయితే పెట్టేసి తర్వాత నేను ఏ చీరను అయితే తెచ్చిన్నో ఆ చీర అమ్మవారికి అయితే కట్టించేసిన. తర్వాత ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్ అయితే ఇట్లా వేసి సో దాంట్లో బియ్యం అయితే పోస్తున్నాం అనమాట. ఇది ఎప్పుడుదో మొక్కు, బట్ ఫైనల్గా ఇన్ని సంవత్సరాలకి మాకు టైం అయితే సరిపోయింది. అలాగే కొద్ది కుంకుమ తీసుకొని అమ్మవారికి పెట్టి నేను కూడా పెట్టేసుకొని తర్వాత ఏదైతే నేను మన బ్లౌజ్ పీస్ వరిసినో కొంచెం పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇక్కడ మంచిగా మొక్కుకొని నేను ఇక్కడ బియ్యం అయితే పోస్తున్నా. సో బియ్యం ఏంటంటే 5 కుప్పలు 2 చేతులతో పట్టుకొని పోస్తారనమాట. సో ఇంకా నిజంగా ఇదైతే చాలా బాగా అనిపించింది నాకు. కాకపోతే ఏంటి అని అంటే బట్ లేట్ అయింది, బట్ అదేనో అర్థం కాదు. కానీ నిజంగా దేనికైనా ఆజ్ఞ ఉంటేనే జరుగుతుంది అని అంటే ఏమో అనుకున్నా, కానీ అదైతే నిజమే. చీమైనా ఆజ్ఞ లేనిది కరవదు అంటారు కదా. సో అట్లా ఇంకా ఫైనల్గానైతే బియ్యం మొత్తం అంతా పోసేసి బయటికి అయితే వచ్చేసిన. గుడి ఏంటంటే కొంచెం చిన్నగా ఉంది, సో ఒక్కరు మాత్రమే కొంచెం ఇబ్బంది కూర్చోవచ్చు, ఇద్దరికి అయితే అది లేదు. సో ఇక్కడ వచ్చేసి అయితే నెక్స్ట్ మా హస్బెండ్ పోస్తున్నారు. సో బియ్యము ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా వేయొచ్చు. అది కూడా పెళ్ళైన వాళ్ళు అంటే పెళ్ళిగాని వాళ్ళు అయితే పోయొద్దు. సో ఓన్లీ పెళ్ళైన వాళ్ళే, అంటే ఇప్పుడు మన లేడీస్ దాంట్లో 35 రెట్లు అంటారు కదా, అట్లా కూడా బాయ్స్ దాంట్లో అట్లా ఉంటేనే సో బియ్యం పోయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే అంతమంది అవైలబుల్ లేరు లేడీస్, సో అందుకే మా ఆయన కూడా పోసేసిండు. ఎందుకంటే ఇది పొలం దగ్గర కదా, ఇంటి దగ్గర అంటే చాలామంది అవైలబుల్ ఉంటారు. సో పొలం దగ్గర ఎవరు అవైలబుల్ ఉంటారు కాబట్టి ఉన్న వాళ్ళతో పోయించుకోవాలి కాబట్టి ఇట్లా పోసేసి ఫైనల్గా మా అక్క వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడికి 5 మంది పోయాలి. సో 5, 6, 7 ఎంతమంది అయినా పోయొచ్చు, కాకపోతే 5 మంది అయితే ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. సో ఫైనల్గానైతే మాతో ఎంతమంది వచ్చిర్రో మొత్తం మా అన్న మా వదిన అందరు కలిసి అయితే మొత్తం పోసేసారు. మొత్తం కోసేసిన తర్వాత ఇక్కడ కోడిని కూడా కోసేసారు. ఇంకా ఇన్ని రోజులు అయితే మొక్కినాం కదా కోడి కూడా కోస్తామని. ఇక్కడ పక్కనే అంటే ఎల్లమ్మకైతే ముందు కోయదు కాబట్టి ఆమెకు పరమాన్నం ఎక్కుతుంది. ఇక్కడ పక్కన అయితే కోసేసిన తర్వాత ఫైనల్గా మేము వంట చేసుకొని తినేసరికి మొత్తం రాత్రి అయిపోయింది. ఇంక ఇక్కడ తిన్నాం చూడండి. ఇక్కడ కర్రీ మాత్రం మామూలు టేస్ట్ కాలేదు, సూపర్ టేస్ట్ అయింది. అది కూడా ఏంటి అంటే పొలం దగ్గర మొత్తం చెట్లు చేమలే ఉంటాయి, చీకటి అయిపోతుంది అని మాత్రం మా ఇంటికి వెళ్ళేసిన తర్వాత ఈ భోజనం అయితే చేసాం అనమాట నైట్. ముగించుకొని అయితే రిటర్న్ బ్యాక్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా చూసారు కదా ఈరోజు నేను ఎప్పుడుదో మొక్కు ఉంది, బట్ ఫైనల్గా అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఇంకా అంతా కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళేసరికి అయితే చాలా లేట్ అయిపోతుంది. టైం ఆల్రెడీ 8:30 అవుతుంది. మేము హైవేలో ఉన్నాము. సో మేము పోయేసరికి మ్యాక్సిమం అయితే 11 or 11:30 అయితే అవుతుండొచ్చు. అంటే మొత్తం బ్లాక్ ఉంది కదా, ఏం కనిపిస్తలేదు. సో చూసారు కదా, మరి బ్లాగ్ నచ్చినట్టయితే